చూస్తున్నాం మీకు ఛాలెంజ్ ఒకటే ఛాలెంజ్ ఏ సెంటర్ అయినా ఓకే ఏ ఊరైనా మాకు చదవలేదని చెప్పాలని చెప్పేసి ఇచ్చిన హామీలు నిలబెట్టాలని చెప్పేసి ఈరోజు బహిరంగంగా ర్యాలీకి పిలిచాం. ఈరోజు పవన్ కళ్యాణ్ ఇక్కడ చంద్రబాబు ఇక్కడ నారా లోకేష్ ఇక్కడ అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఈరోజు భక్తులకు రెండు పోటీ పట్టిన విద్యార్థులకు కుటుంబం రెండు పోటీ పట్టిన కుటుంబం మరి మొన్న డిఎస్సి నిర్వహించి మరి ఆ డిఎస్సిలో కూడా పూర్తి ప్రభుత్వం కేవలం 18,000 మందికి టీచర్ ఉద్యోగాలు ఇస్తానని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చి మరి అది కూడా ఒక్కొక్క ఉద్యోగం 15 లక్షల రూపాయలకు అమ్ముకున్న పరిస్థితి మన అందరికీ కూడా తెలుసు. చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఏర్పాటై 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భం. మరి ఈ 2 సంవత్సరాల కాలంలో మరి ఈ కూటమి ప్రభుత్వం మరి ప్రజలకు ఏం చేసింది? మరి లోకేష్ బాలకృష్ణ ఇంకొక అల్లుడు, మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, మరి ఈ రకంగా అందరూ కూడా ఉద్యోగాలు పంచుకొని మరి వాళ్ళకందరికీ కూడా ఇచ్చుకున్న పరిస్థితి చూస్తున్నాం. ఏ ఒక్కరికి కూడా అర్హత కలిగిన డిఎస్సిలో మంచి మార్కులు వచ్చిన ఏ ఒక్క అభ్యర్థికి కూడా ఈరోజు టీచర్ ఉద్యోగం రాని పరిస్థితి మనం చూస్తున్నాం. మొన్న అందరూ కూడా డిఎస్సిలో మోసపడిన వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలవడం జరిగింది. మొదటి ర్యాంక్ వచ్చిన వాళ్ళకు కూడా ఉద్యోగాలు రాని పరిస్థితి మనం చూశాం. అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని 175 నియోజకవర్గ హెడ్ క్వార్టర్లలో మరి వెన్నుపోటుకు 2 సంవత్సరాలు అనే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. మరి పెద్ద ఎత్తున మరి ర్యాలీ నిర్వహించడం జరిగింది. మరి కడప నియోజకవర్గంలో కూడా వేలాది మందితో రైతులైతేమి, మహిళలైతేమి, యువత అయితేమి, విద్యార్థులైతేమి పెద్ద ఎత్తున వేలాది మంది మరి ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ప్రజలు స్వచ్ఛందంగా మరి ఈరోజు మా పిలుపు మేరకు ఈ ర్యాలీలో పాల్పంచుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భం. మరి ఈ 2 సంవత్సరాల కాలంలో మరి ఎన్నికల ముందు వాళ్ళు ఇచ్చిన హామీలు ఏంటి, మరి ఈ 2 సంవత్సరాల కాలంలో వాళ్ళు నెరవేర్చిన హామీలు ఎన్ని అని సవివరంగా మరి ఈరోజు ప్రజలకు వివరించడం జరిగింది. మరి ఎన్నికల ముందు మరి చంద్రబాబు నాయుడు అయితేమి, పవన్ కళ్యాణ్ అయితేమి, మరి లోకేష్ బాబు తన పాదయాత్రలు ఇచ్చిన హామీలు ఏంటి? సూపర్ 6 అని చెప్పి, సూపర్ 7 అని చెప్పి అలివిగాని హామీలు ఇచ్చేసి మరి ఈరోజు ఈ 2 సంవత్సరాలు అవుతున్నా కూడా మరి అరకొర హామీలు ఇచ్చేసి మరి ఈరోజు చేతులు దులుపుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరి ఆ హామీలన్నీ కూడా ఇవ్వకోకుండానే మరి ఈరోజు అనేక చోట్ల ప్రతి నియోజకవర్గాల్లో కూడా సూపర్ 6 సూపర్ హిట్ అనే కార్యక్రమాన్ని కూడా పెట్టడం జరిగింది. నిస్సిగ్గుగా, ఎంత సిగ్గు లేదంటే మరి ఈరోజు సూపర్ 6 అనేది మొత్తం సూపర్ అట్టర్ ఫ్లాప్. అది మరి ఇచ్చింది వాళ్ళు ఏంటి?
ఏ ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు అందించలేదు. మరీ ముఖ్యంగా 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ళ లోపల ఉన్న మహిళలకు అందరికీ నెలకు 1500 ఇస్తామని చెప్పారు. అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 1,20,00,000 మంది మరి మహిళలు ఎదురు చూస్తున్నారు ఈ స్కీమ్ ఎప్పుడు ఇస్తారని చెప్పి. నెల నెల మాకు 1500 ఎప్పుడు వస్తాయని చెప్పి. మరి ఈరోజు ఎవరికైనా మీరు నెలకు 1500 సంవత్సరానికి 18,000 మహిళలకు ఇచ్చారా? అంటే వెన్నుపోటు పడవడం కాదా? అది మోసం చేయడం కాదా? మరి అదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పాడు. ఇచ్చారా ఈ 2 సంవత్సరాల కాలంలో? మోసం చేయడం కాదా? వెన్నుపోటు పొడవడం కాదా? మరి డిఎస్సి అని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నారు. మెగా డిఎస్సి అని చెప్పి 16,000 ఉద్యోగాలు ఇచ్చి మరి ఆ 16,000 ఉద్యోగాలు ఆ డిఎస్సి పెద్ద స్కామ్గా మారిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఎంత పెద్ద స్కామ్గా మారిన పరిస్థితి. టీచర్ ఉద్యోగాలు అమ్మకానికి పెట్టిన పరిస్థితి. ఒక్కొక్క ఉద్యోగం 15 లక్షల రూపాయలు. వీడియోలు చూశారు మీరు, ఆడియోలు చూశారు. 15 లక్షల రూపాయలకు అమ్ముకున్న పరిస్థితి. అంటే ఆ 16,000 ఉద్యోగాలు తెలుగుదేశం పార్టీ నాయకులు పంచుకున్నారు. లోకేష్ కిన్ని మరి వాళ్ళ లోకేష్ తోడళ్ళకి కొన్ని, చంద్రబాబు నాయుడుకి కొన్ని, పవన్ కళ్యాణ్కి కొన్ని, దత్తపుత్రుడికి కొన్ని అని చెప్పి అమ్ముకొని మరి ఈరోజు డిఎస్సిలో 16,000 మందికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి గొప్పలు చెప్తున్నారు. మరి ఏ ఒక్కరికైనా అర్హత కలిగిన వాళ్ళకి టీచర్ ఉద్యోగం వచ్చిందా? మొదటి ర్యాంక్ వచ్చి 1:1లో వాళ్ళకు కాల్ లెటర్ ఇచ్చి 1:1 అంటే ఏంటి? ఒక ఉద్యోగం ఉంటే ఒకరికి కాల్ లెటర్ ఇచ్చారు. మరి అతనికి ఉద్యోగం రాలేదు. మరి ఎవరికి పోయింది ఆ ఉద్యోగము? అంటే స్పోర్ట్స్ కోటా అది కూడా పెంచేసి ఆ స్పోర్ట్స్ కోటాలో కూడా ఇతర క్రీడలను దాంట్లో యాడ్ చేసి మరి వాళ్ళ అనుయాయులకు, లోకేష్ అనుయాయులకు, మరి ఆయన తోడల్లుడి అనుయాయులకు మరి ఉద్యోగాలు అమ్ముకున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరి ఇవాళ మా నాయకుడు చెప్పినట్టుగా ఖచ్చితంగా మా ప్రభుత్వ అధికారులకు వస్తే మరి ఈ డిఎస్సి పైన ఎంక్వైరీ వేయిస్తాం. ఖచ్చితంగా ఎవరైతే దోషులుగా నిలబడతారో వాళ్ళ కఠినంగా శిక్షిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి అదే కాదు, 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. ఉద్యోగం ఇవ్వకపోతే మరి ఏ ఒక్కరికన్నా ఈ రాష్ట్రంలో సుమారుగా 1 కోటి పైబడి నిరుద్యోగులు ఉన్నారు. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఏ ఒక్కరికైనా నిరుద్యోగ భృతి వచ్చిందా? ఒక నయా పైసైనా ఇచ్చాడు ఈ 2 ఏళ్ల కాలంలో? అంటే నిరుద్యోగులకు అందరికీ కూడా మోసం చేసినట్టు కాదా? వెన్నుపోటు పొడివినట్టు కాదా? మరి అదే కాకుండా 50 ఏళ్ళు నిన్న ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు అందరికీ కూడా మరి అందరికీ అన్నాడు, మహిళలకే కాదు అందరికీ 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఎవరికన్నా ఇచ్చాడా? ఈరోజు సుమారుగా 40 లక్షల మంది ఎదురు చూస్తున్నారు అప్లికేషన్లు పెట్టుకోవాలని చెప్పి. మరి ఆ ఆన్లైన్ ఓపెనే చేయడం లేదు, ఓపెనే కావడం లేదు. ఏ ఒక్కరికైనా కొత్త పెన్షన్ వచ్చిందా ఈ 2 సంవత్సరాల కాలంలో? మరి అదే కాకుండా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పాడు. అంటే 2 ఏళ్ల కాలంలో 6 సిలిండర్లు ఇవ్వాలి. ఏ ఒక్కరికన్నా వచ్చిందా? ఒక్క సిలిండర్ ఇచ్చేసి చేతులు దులుపుకున్న పరిస్థితి. కాపు సోదరులకైతే మరీ ముఖ్యంగా మరి వాళ్ళకు మోసం చేసిన పరిస్థితి. కాపు నేస్తం ఇచ్చాడా? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏదైతే బీసీల కోసం పెద్దపీట వేసి, కాపులకు పెద్దపీట వేసి, మరి అణగారిన వర్గాలకు అందరికీ కూడా పెద్దపీట వేసి సంక్షేమ పథకాలకు సంబంధించిన ఒక క్యాలెండర్ పెట్టి ఫలానా నెలలో ఫలానా రోజున ఈ సంక్షేమ పథకం మీకు అందుతుందని చెప్పి సంక్షేమ ఫలాల క్యాలెండర్ ఇచ్చి సంక్షేమ పథకాలు ఇచ్చిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిది మాత్రమే. 5 ఏళ్ల కాలంలో సుమారుగా 1,85,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కి వాళ్ళ అకౌంట్లో జమ చేసిన పరిస్థితి. మరి ఈరోజు చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ఎన్నికల ముందు? జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రజల్ని సోమరిపోతులు చేసేస్తున్నాడు, ప్రజలకు ఉచితంగా డబ్బులు పంచేస్తున్నాడు, ఈ రాష్ట్రం దివాలా తీస్తుంది, మరి అదే కాకుండా ఈ రాష్ట్రం భవిష్యత్తులో శ్రీలంక తరహాలో తయారవుతుందని చెప్పాడు. మరి ప్రపంచానికి పాఠాలు చెప్పినవాడి అంటాడు. మరి ఈరోజు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఏం చెప్తున్నావు? ఎన్నికల ముందు అలివిగాని హామీలు ఇచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ ఇంకా మెరుగైన పథకాలు ఇస్తానని చెప్పి నమ్మబలికి
ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం మాట్లాడుతున్నావు? యూటర్న్ చేసుకొని ఖజానా ఖాళీ, ఈ రాష్ట్రం అమ్మాలి, సంక్షేమ పథకాలు ఇవ్వాలంటే అంటే అప్పుడు ముందు తెలియదా నీకు? ముందు నీకు తెలియదా? 40 ఏళ్ళ ఇండస్ట్రీ అంటావే, 3 సార్లు ముఖ్యమంత్రి అంటావే, నేను ప్రధానమంత్రి మోడీ కన్నా సీనియర్ అంటావే, మరి ఇప్పుడు ఏమైంది నీ సీనియారిటీ? సంపద సృష్టిస్తావని చెప్పావు, ఎక్కడ సంపద సృష్టిస్తున్నావు? అంటే అప్పులు సృష్టిస్తున్నావు నువ్వు. అంటే ప్రజలకు తెలియదు అప్పుడు సంపద సృష్టిస్తానంటే ఏదో కేంద్రం నుంచో ఏదైనా ప్రపంచ బ్యాంక్ నుంచి ఎక్కడ నిధులు తీసుకొస్తాడో ఏదో అని చెప్పి అనుకున్నారు. కానీ ఇవాళ చూస్తే అప్పులు తీసుకుని వస్తున్నాడు. ప్రతి మంగళవారం అప్పు, ప్రతిరోజు 550 కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నాడు. ప్రతి నెత్తిన అప్పుల భారం పెడుతున్నాడు. అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చేశాడు, స్కామ్ల ఆంధ్రప్రదేశ్గా మార్చేశాడు ఈ రాష్ట్రాన్ని. మరి ఈరోజు సుమారుగా 3,60,000 కోట్ల రూపాయలు ఇప్పటికే మరి అప్పులు చేశావు. మరి ఎక్కడ ఖర్చు పెట్టావు? ఇది ఎవరికి ఇచ్చావు? సంక్షేమ పథకాలు ఇచ్చావా? లేకుంటే ఎక్కడైనా అభివృద్ధి జరిగిందా? ఎక్కడన్నా ఏ నియోజకవర్గంలో అయినా అభివృద్ధి జరిగిందా? ఈరోజు అధినాయకుడి కాడ నుంచి ఈరోజు ప్రజాప్రతినిధుల ఎమ్మెల్యేల వరకు కూడా మరి అందరూ కూడా దాచుకోవడం తప్ప మరి ఈ ప్రభుత్వంలో ఏం జరగని పరిస్థితి. మరి ఈ 2 ఏళ్ల కాలంలో చేసింది ఏంటంటే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఇబ్బంది పెట్టడం, వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టడం, అక్రమ కేసులు పెట్టడం, వాళ్లకు జైలు పాలు చేయడం. మరి జగన్మోహన్ రెడ్డి గారికి అతి దగ్గరలో ఉండే వాళ్ళకందరికీ కూడా ఏదో ఒక స్కామ్లో ఇరికిచ్చేసి మరి వాళ్ళకందరికీ కూడా జైలు పాలు చేయడం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. చంద్రబాబు, ఇదేమీ ఆటవిక రాజ్యం కాదు. ఖచ్చితంగా ఇక్కడ ప్రజలు అందరూ ఆలోచిస్తున్నారు. మరి ఈరోజు వాళ్ళందరూ కూడా చర్చించుకుంటున్నారు. మంచి ప్రభుత్వాన్ని మనం పోగొట్టుకున్నాం, మంచి నాయకుని మనం పోగొట్టుకున్నాం, పాలిచ్చే ఆవుని మనం పోగొట్టుకున్నాం, తన్నే గాడిదని మనం తెచ్చుకున్నామని చెప్పి కూడా ఈరోజు ప్రజలు ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఓటు అనే ఆయుధంతో మరి చంద్రబాబు నాయుడు గారికి కూటమిలో ఉండే పెద్దలకందరికీ కూడా దిమ్మ తిరిగే మరి సమాధానం ఇస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉంటారు. ప్రజలకు అండదండగా ఉంటాం. మీకు ఎప్పుడు ఎక్కడ కష్టం వచ్చినా మీకు అండదండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము అందరం ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రజలకందరూ కూడా మరి ఈరోజు భరోసా ఇస్తున్నాం.